క్షణం పోరాటం కణక్కడం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల రణరంగంలోకి అన్ని పార్టీల నేతలు, జనసేన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ, యువగళం మళ్లీ ప్రారంభానికి నారా లోకేష్ ఏర్పాట్లు, సీఎం జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పక్కా ప్రణాళికతో ప్రజాక్షేత్రంలోకి ప్రజల మద్దతు కోసం ఎత్తుకు పై ఎత్తులు. నిబద్ధతకు నజరానా జనసేనాధిపతి హృదయ విజేత మైఫోర్స్ మహేష్ కు రాష్ట్ర స్థాయి పదవి. స్వాతంత్రం వచ్చాక మదనపల్లిలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేపట్టని సంచలన ప్రజా పాదయాత్ర చేసిన మైఫోర్స్ మహేష్ ప్రజా జీవితపు రాళ్ల బాటపై ముళ్ల కంపలను ఛేదించుకొని సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా ప్రజా జీవితంలో దూసుకు వెళుతున్న 33 ఏళ్ల మైఫోర్స్ మహేష్ ఆదర్శ రాజకీయం ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న వైనం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ నిజం గెలవాలి అనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నారావారిపల్లెలో కులదేవం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. మదనపల్లె నీరుగట్టువారిపల్లిలో వెలిసిన మహిమాన్విత చౌడేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పోటెత్తిన భక్తులు. ఉత్సవ ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేసిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిబద్ధతకు నజరానా జనసేనాధిపతి హృదయ విజేత మైఫోర్స్ మహేష్ కు రాష్ట్ర స్థాయి పదవి. స్వాతంత్రం వచ్చాక మదనపల్లిలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేపట్టని సంచలన ప్రజా పాదయాత్ర చేసిన మైఫోర్స్ మహేష్ ప్రజా జీవితపు రాళ్ల బాటపై ముళ్ల కంపలను ఛేదించుకొని సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా ప్రజా జీవితంలో దూసుకు వెళుతున్న 33 ఏళ్ల మైఫోర్స్ మహేష్ ఆదర్శ రాజకీయం ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న వైనం. పట్టుమని 19 ఏళ్లు కూడా నిండని వయసులో మెగాస్టార్ వీరాభిమాని మైఫోర్స్ మహేష్ ప్రజారాజ్యం పార్టీలోని యువ విభాగం యువరాజ్యంలోకి దూకారు. పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లడానికి పల్లె పల్లె తిరిగారు. ఊరువాడ ప్రజారాజ్యం బలోపేతం కోసం కృషి చేశారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం కోసం కృషి చేసి శభాష్ మహేష్ అని మెగాస్టార్ చేత కొనియాడబడ్డారు. నాటి ఆ రాజకీయ పునాది మహేష్ను త్వరతి కాలంలోనే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైపు నడిపించింది. సామాజిక న్యాయం, పేద జనాలంటే పరితపించే మహేష్ తదనంతర కాలంలో మైఫోర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా తమ సేవలను విస్తృతపరిచారు. యువత కోసం ఆటలు, క్రీడలు, మహిళల కోసం కుట్టు పనులు, అల్లికలు, వృద్ధులు, అభాగ్యులు, అనాథల కోసం నిత్యానదానం, ఎందరో నిస్సహాయులకు గుప్త దానాలు చేసిన మైఫోర్స్ మహేష్ నియోజకవర్గంలో ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. రాజకీయ నాయకుడంటే ఇదిగో ఇలా మైఫోర్స్ మహేష్ లాగా ఉండాలి అనే రేంజ్కు ఆయన నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారు. మైఫోర్స్ మహేష్ సామాజిక ప్రజా సేవలకు గుర్తింపుగా ఆయనకు డాక్టరేట్ పురస్కారం దక్కింది. తన స్వయం కృషి, నిబద్ధతతో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ హృదయాన్ని దోచుకున్నారు మైఫోర్స్ మహేష్. ఆయన్ను పవన్ స్వయంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం ఇక్కడ పార్టీ శ్రేణుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. మైఫోర్స్ మహేష్గా తన సామాజిక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో మారుమోగుతున్న నారాయణస్వామి మహేష్ అనబడే ఈ 33 ఏళ్ల యువకుడు జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి పార్టీ ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా, అలాగే జనసేన బీజేపీ రాయల దక్షిణ కోస్తా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆబాల గోపాలం మన్ననలు అందుకుంటున్నారు. మదనపల్లిను జనసేన కంచుకోటగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తానని, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కోసం తుది శ్వాస వరకు పోరాడతానని తేల్చి చెబుతున్న మహేష్ పవన్ కళ్యాణ్ దృష్టిలోనే కాదు, నియోజకవర్గంలోని అశేష పేద జనాల మదిలో కూడా మైఫోర్స్ మహేష్గా పేరు మారుమోగుతోంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు ఆనందంగా జీవించాలని జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ప్రార్థనలు నిర్వహించారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లె మదర్ మీరా పాఠశాల దగ్గర తిలక్ రోడ్ లో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పరిమళరెడ్డి, ప్రభు దంపతులు మరియు రాజశేఖర్లు దుర్గా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్, రాజశేఖర్, చంద్రశేఖర్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ ఈ విజయదశమి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు స్థానిక ప్రజలు శ్రీరామ రామాంజనేయులకు ఘన స్వాగతం పలికారు. జైల్లోనే చంద్రబాబు రోడ్డుపైకి వైసీపీ ఎన్నికల వ్యూహం అదేనా?
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి 50 రోజులు కావస్తోంది. ఒకవైపు ఆయన సతీమణి నిజం గెలవాలనే కార్యక్రమం ద్వారా నేటి నుండి ప్రజల్లో ఉండనున్నారు. మరోవైపు లోకేష్ సైతం మళ్లీ యువగళాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు సోమవారం జనసేన టీడీపీ రాజకీయ సమన్వయ కమిటీ మొదటి భేటీ నిర్వహించింది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లు ఒక పక్కా ప్రణాళికతో ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నారు. దాదాపు 4 నెలల పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, అధికార యంత్రాంగం ప్రజలతోనే ఉండే విధంగా స్కెచ్ వేసి అమలు చేయనున్నారు. 4.5 కాలంలో జగన్ చేపట్టిన ఈ పథకాల కోసం బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ ప్రకటించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 4 కార్యక్రమాలు జనవరి వరకు కొనసాగనున్నాయి. దాదాపు 90 రోజుల షెడ్యూల్ను సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 15,500 సచివాలయాల పరిధిలో పట్టణాలు, గ్రామాల్లో 15,000 క్యాంపులు నిర్వహిస్తున్నారు. 1,60,00,000 ఇళ్లను కవర్ చేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి మరీ ఆరోగ్య సమస్యలను తెలుసుకుని చికిత్సలు అందిస్తున్నారు. నవంబర్ 1 నుండి ఏపీకి జగనే ఎందుకు కావాలి, ప్రజల ఆశీస్సులతో ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని, ప్రజలకు మరింత సేవ చేయడానికి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం వివరించే కార్యక్రమమని పేర్కొన్నారు. నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు 40 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అక్టోబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు 60 రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులంతా కలిసి యాత్ర చేపడతారు. ఎమ్మెల్యే అధ్యక్షతన 3 ప్రాంతాల్లో ప్రతిరోజు 3 మీటింగ్లు జరుగుతాయి. ఒక్కో రోజు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన విద్య, వైద్యం, అభివృద్ధిని వివరిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 3 ప్రాంతాల్లో 3 బహిరంగ సభలు జరుగుతాయి. బస్సు యాత్ర జరుగుతున్న సమయంలోనే డిసెంబర్ 11 నుండి ఆడుదాం ఆంధ్ర ప్రారంభిస్తారు. జనవరి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన 4 కార్యక్రమాలు ప్రజలతో ముడిపడి ఉన్నవే కావడం గమనార్హం. సాధారణ ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా వారితో మమేకమయ్యేలా వీటిని తీర్చిదిద్దారు. తొలి దశలో ప్రజలకు మౌలిక అవసరమైన వైద్యంతో ప్రారంభించి ఆ తర్వాత తమ వ్యూహాన్ని అమలు చేసేలా ఏపీకి జగనే ఎందుకు కావాలి, బస్సు మార్పులు, బస్సు యాత్రలు, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలను రూపొందించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఎంతకాలం జైల్లో ఉంటారనే విషయంలో స్పష్టత లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా ఇతర కేసుల్లో సమస్యలు రావనే గ్యారంటీ లేదు. అంగళ్ళు కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసులు బాబు మెడపై వేలాడుతున్నాయి. సుప్రీంకోర్టులో బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై బాబుకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే మరికొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి రావచ్చు. అదే సమయంలో అధికార పార్టీ మాత్రం పూర్తిగా జనంలోనే ఉంటుంది. ప్రతి ఇంటిని సందర్శించేలా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. బాబు జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ పార్టీ కార్యక్రమాలను చేపట్టేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు దేశం చేస్తుంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం జిల్లాలో పలు చోట్ల నిర్వహించారు. మదనపల్లె, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని దేశం నాయకులు పలు చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరికొన్ని చోట్ల పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో దేశం నాయకులు ప్రభుత్వంపై, పోలీసులపై విమర్శలు గుప్పించారు. బి కొత్తకోట పోకనాటి వీధిలో రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో జరిగింది. మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టిన జగనన్న నరకాసుర అనే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కురబలకోట మండలం అంగళ్లులో రాజంపేట జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సైకో జగన్మోహన్ రెడ్డి పోవాలి అంటూ జగన్ ఫోటోలు దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ సైకిల్ పాలన రావాలి, రాష్ట్రం బాగుపడాలని దుర్గమ్మ తల్లిని ప్రార్థించారన్నారు. కురబలకోట మండలం అంగళ్లులో సైకో పోవాలి కరపత్రాలను టీడీపీ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం బాగా వెనుకబడిపోయిందన్నారు. సంక్షేమం పేరిట సామాన్యుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
మాజీ చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు మత్సలేని చంద్రుల్లా త్వరలోనే జనం మధ్యలోకి వస్తారని, మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజల కష్టాలు తీరుస్తారని సురేంద్ర యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం జరిగిన సీనియర్ విభాగంలో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. స్థానిక జీవీఎస్ క్రికెట్ గ్రౌండ్ లో దసరా పండుగ సందర్భంగా సీనియర్స్ విభాగంలో కేఎస్ఎస్ఎస్బి వాల్మీకిపురం క్రికెట్ క్లబ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ కు ముందు భారత మాజీ క్రికెటర్ అయిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి మృతి సందర్భంగా క్రీడాకారులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించడం జరిగింది. బిషన్ సింగ్ బేడి 1966 నుండి 1979 వరకు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు శ్రీధర్, కాదర్ బాబా, కోచ్ సునీల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు మురళీధర్, రియాజ్, నాగరాజ్, నరేష్లు పాల్గొన్నారు. మదనపల్లె భరతమాత స్ఫూర్తి కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీనియర్ బీజేపీ నేత డిఆర్ జగదీష్ మంగళవారం మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో ఉన్న భారతమాత స్ఫూర్తి కేంద్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు పూలు, పసుపు, కుంకుమ ప్రసాదాల్ని పంపిణీ చేశారు. ఇక్కడ సాహసోపేతంగా భరతమాత 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచిన జగదీష్ అనంతర కాలంలో దాన్ని పూర్తి చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ నిజం గెలవాలి అనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నారావారిపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి కులదైవం గ్రామదేవత నాగాలమ్మకు ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో భువనేశ్వరి నిర్వహించారు. బాబుకు మద్దతుగా చేపట్టిన యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ప్రార్థనలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. అనంతరం కుటుంబ పెద్దలకు సమాధుల వద్ద నివాళులు అర్పించిన నారా భువనేశ్వరి బుధవారం పాకాల వద్ద చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆవేదనకి గురై గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబాల్ని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రగిరి సమీపంలోని అగరాల వద్ద మొట్టమొదటి రాజకీయ బహిరంగ సభలో నారా భువనేశ్వరి ప్రసంగించనున్నారు. మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో వెలిసిన మహిమాన్విత చౌడేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చౌడేశ్వరి దేవి అమ్మవారు శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాజులు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఉత్సవాలకు సహకరించిన కుల బాంధవులకు, తొగటవీర యువజన సంఘ సభ్యులకు, మహిళా సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. దేవి నవరాత్రుల ఆఖరి రోజు మంగళవారం సాయంత్రం 10వ తరగతి, ఇంటర్ తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ నీలకంఠ, మోడెం సిద్దప్ప, కెవి నాగరాజు, పురాణం చంద్రశేఖర్, గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, ఆలయ కమిటీ సెక్రటరీ ప్రభాకర్, ట్రెజరర్ లోకేష్, కమలామరి కృష్ణ, చౌడప్ప పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ భక్తాదులందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ ఈరోజు 10వ రోజు ఎంతోమంది
భక్తులు వచ్చి కొన్ని వేల మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనమిస్తుంది. అదేవిధంగా 10 రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా నిరుగుట్టువారి పల్లెలో శ్రీ తౌటివీర క్షత్రియ కుల బాంధవుల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఈ 10వ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 9 రోజులుగా జరిగిన తిరుగటివారిపల్లిలో జరిగిన అమ్మవారి దేవీ నవరాత్రుల్లో ఎంతో దిగ్విజయవంతంగా జరుపుబడ్డాయి. ఈరోజు చివరి రోజు అమ్మవారి రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే పట్టణ ప్రజలందరూ ఇక్కడ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరుటివారిపల్లిలో నిర్మించిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులు అమ్మవారి దర్శనమిస్తారు. కావున భక్తాదులందరూ అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప ప్రాప్తం కావాలని కోరుచున్నాము. అలాగే సాయంత్రం 7 గంటలకు దేవస్థానం ముందర పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయబడుతుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. మీకందరికీ ఈరోజు దసరా శుభాకాంక్షలు భాగంగా ఈరోజు మన చౌడేశ్వరి నీలగడ్డివారిపల్లి చౌడేశ్వరి దేవాలయంలో కడపటి రోజు ఇక్కడ మేము మా సంఘం తౌటివీర క్షత్రియ సంఘం తరఫున దాదాపు 27 సంవత్సరాల నుండి ఉగాది అయితేనేమి మన దసరా అయితేనేమి అన్నీ కూడా మా సంఘం తరఫున పుర ప్రముఖులకు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా శ్రీ చౌడేశ్వరి మాత ఆశీస్సులు అందుకున్న ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు ఈ తొగటవీర క్షత్రియ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గత 10 రోజులుగా ఇక్కడ అతి వైభవంగా ప్రతిరోజు నవరాత్రి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 10 రోజులుగా అంటే ఈరోజు 10వ రోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఈరోజు ఆఖరి రోజు భక్తాదులు గత వారం నుంచి పోటీ ఎత్తున్నారు. ఇప్పుడు వచ్చిన భక్తాదులు ప్రతి ఒక్కరికి కూడా దేవాలయం తరఫున అన్ని సౌకర్యాలు ఎటువంటి లోటుపాటు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయ అర్చకులు సేతుస్వామి గారు అత్యంత అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి భక్తాదులకు మంచి దర్శనం కల్పించి ఏర్పాటు చేసినటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.